భవిష్యత్తులో జరగబోయే దుర్మార్గాలు చెప్తాను, ప్రజలకు వాస్తవాలు తెలియజేస్తాను. ప్రజలకు వాస్తవాలు తెలియజేసేటప్పుడు కొన్ని సందర్భాల్లో నేను కూడా నా పార్టీ నేను రావటానికి ఆల్టర్నేటివ్గా వచ్చానమ్మా, నన్ను ఆశీర్వదించండి, నా పార్టీ వాళ్ళని ఆశీర్వదించండి. వాళ్ళు తంతే వీళ్ళు, వీళ్ళు తంతే వాళ్ళు కాదు, ఒక ఆల్టర్నేటివ్ రావాలి. ఆల్టర్నేటివ్ ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇంకా అది అంటే ఆ టాపిక్ మంచిది కాదు కాబట్టి నేను చెప్పటంలో దాని మీద కూడా ఒక వీడియో చేస్తాను, ఖచ్చితంగా వీడియో చేస్తాను. ఎవరెవరు సెటిలర్స్ ఓటేశారు అది వస్తాను, అది కూడా అది ఒక మంచి టాపిక్. రిటర్న్ గిఫ్ట్స్ ఎవరెవరికి ఇచ్చారు చూద్దాం. రేపు 24లో ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ ఎస్టీలు క్రిస్టియన్లు ముస్లింలు ఎవరికి ఓటు అయిపోతున్నారు, ఓటు ఎందుకు వేయాలి అది కూడా చెప్తా. ఓటు ఎందుకు వేయాలి, ఎవరికి వేయాలి, ఎవరికి వేస్తే ఏం జరిగింది, ఎవరు ఏం చేయబోతున్నారు, 2014 నుంచి 19 వరకు జరిగిన దారుణాలు, 2019 నుంచి 24 వరకు జరిగిన దారుణాలు, 24 నుంచి 29 వరకు దారుణాలు జరిగితే ఏం చేయాలి, ఇవన్నీ వస్తాయి. ప్రజలందరికీ చైతన్యం చేస్తాం, ప్రజలందరికీ వాస్తవాలు ముందు పెడతాను. ఈ వాస్తవాలు ముందు పెట్టేటప్పుడు నేను ఖచ్చితంగా కఠినమైనటువంటి వాస్తవాలే మాట్లాడతాను. ఎందుకంటే ప్రజలారా 2024 సంవత్సరంలో కూడా మనం కులాన్ని బట్టి, మతాన్ని బట్టి, ప్రాంతాన్ని బట్టి ఓటేస్తే ప్రజలకి కేవలం ఒక గవర్నెన్స్ మీద ఉన్నటువంటి నమ్మకం పోతుంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి దుర్మార్గకరమైనటువంటి పనుల వల్ల ఈరోజు మనకి రాజధాని లేకుండా పోయింది, మనకి ఈరోజు ఉద్యోగాలు లేకుండా పోయింది, ఒక కంపెనీ లేకుండా పోయింది. మిగతా రాష్ట్రాల దగ్గర చీ అని ఒక ముఖం మీద ఉమ్మేయించుకునే స్థాయిలో మనం ఈరోజు దిగజారిపోయింది.